కానీ మీ టైంలో దాని ట్రైనింగ్ కూడా డిఫరెంట్గా ఉండేది అని కూడా వచ్చాయి. అంటే ట్రైనింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అంటే ఏ రకంగా ట్రైనింగ్ ఉంటుంది సార్? ట్రైనింగ్ ఏంటంటే యాక్చువల్లీ యూ థింక్ లైక్ ఎ గొరిల్లా థింగ్స్. ఒక గొరిల్లా ఏ విధంగా ఆలోచిస్తాడో అతని విధంగానే మనం కూడా ఆలోచించాలి. రెండోది, మాకు ఒక మంచి ట్రైనర్ ఒక ఆయన దొరికారు. ఆయన హీ వాజ్ నిష్ణాతుడు ఈ గొరిల్లా వార్ఫేర్లో. ఆయన నిష్ణాతుడు. ఆయన్ని కూడా వ్యాస్ గారే గుర్తించి తీసుకొచ్చారు. ఆయన్ని పేరొద్దులన్నీ ఆయన చెప్పినా నష్టం లేదు. భాటి గారు అని చెప్పి ఆయన తీసుకొచ్చాం ఆయన్ని. ఆయన చాలా కాలం ఇదే ఆర్గనైజేషన్లో ఉండి ప్రతిరోజు మేము పొందుతున్న అనుభవాలను, మేము ఏదైతే అనుభవాలను ఫీల్డ్లో చూస్తున్నామో దాన్ని ఆధారం చేసుకుని ట్రైనింగ్ ఆ విధంగా మార్పు చేసేవాడు ఆయన. సో దీంట్లో టోటల్లీ అన్కన్వెన్షనల్ అంటే అన్కన్వెన్షనల్. ఇప్పుడు ఆర్మీ కూడా దే గివ్ దిస్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇస్తారండి, కానీ దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా వదిలించుకుని 100% అన్కన్వెన్షనల్గా ఆలోచించాలి అని చెప్పేసి తయారు చేసిన ఫోర్స్ ఇది. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాము. అంటే ఫారెస్ట్లో వాళ్ళకి కొన్ని రోజుల పాటు లోపల ఉంటారు, అదే డ్రై రేషన్స్ కూడా పంపిస్తుంటారు. అటువంటి పంపిన వాళ్ళకి మోటివేషన్ చేయడానికి కూడా క్లాసులు ఏమైనా ఉండేవి? బేసిక్గా అండి, ఎప్పుడైతే మనం ట్రైనింగ్ ఏ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తామంటే, మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆహా ఇది చాలా సుఖంగా ఉంది ట్రైనింగ్ కన్నా అనే భావన వచ్చే తరహాలో మేము ట్రైనింగ్ ఇస్తామండి. అంటే ట్రైనింగ్లో అతి క్లిష్టమైన పరిస్థితుల్ని, అతి క్లిష్టమైన సిచ్యువేషన్స్ని డీల్ చేసుకుని మా రెగ్యులర్ దీంట్లోకి రావాలి. అది వచ్చేసరికి పర్లేదు ఇదే బాగుంది ట్రైనింగ్ కన్నా అనే భావన వచ్చే విధంగా చేస్తాము. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిరోజు మేము ఫీల్డ్లో చూసిన ఇష్యూస్ని ఆధారం చేసుకుని దాన్ని బట్టి ట్రైనింగ్ మారుస్తూ పోయామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకన్నా ముందు మేము చేసినప్పుడు మీరు అన్నారు మీ టైంలో ఏదో ట్రైనింగ్ మార్పు చేశారని చెప్పి. ట్రైనింగ్ మార్పు చేయడం కానీ ట్రైనింగ్ కన్నా యాక్చువల్లీ ఆపరేషన్లో మార్పులు చాలా తీసుకొచ్చాం. దానికి అప్పుడు నాతో పాటు ఉన్న ఎస్పీలు వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి, ఇంతకుముందు ఒక పర్టికులర్ పద్ధతిలో మన మూమెంట్ ఉండేది. నేను ఆ టాక్టిక్స్ నేను డిస్కస్ చేయనండి, బట్ ఈ విధంగా చేసేవాళ్ళం. దీనివల్ల మనకి ఫలితాలు కావాల్సినంత ఆశించిన పద్ధతిలో రావడం లేదు, ఓకే దీన్ని మారుద్దాం అని మార్పులు చేసాం. అలాగే ఈ ఏరియాస్లో ఇప్పటిదాకా మనం సరిగ్గా వెళ్ళలేదు, కాదు దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి వెళ్ళటానికి, అయినా వెళదాం అని చెప్పి కొన్ని ఏరియాస్లో పంపించాం. దాంతో సిబ్బందిలో వాళ్ళ మీద వాళ్ళకే ఎస్ ఈ ఏరియాలో కూడా ఇంతకాలం చేయనివి కూడా మనం చేయడానికి కొద్దిగా సంశయించే ప్రదేశాల్లో కూడా ఇవాళ రోజున మనం ధైర్యంగా చేస్తున్నాం. అదే ప్రదేశాల్లో వాళ్ళకి మంచి మంచి విజయాలు కూడా సాధించగలిగారు. ఎప్పుడైతే విజయాలు సాధించకపోయారో ఆటోమేటిక్గా అదే మోటివేషన్ అవుతూ పోయింది. ఒక్కొక్క విజయం ఇంకొక దానికి పెద్ద మోటివేషన్ అవుతూ వచ్చింది. సో ఫోర్స్ ఏమైందంటే, ఎప్పుడైతే మనం ఆపరేషన్ స్టైల్ మార్చామో, తర్వాత ఆపరేషన్ ఏరియాస్ మార్చామో, దెన్ అదేవిధంగా కొన్ని వెపన్స్ మనం ఏదైతే వాడుతున్నామో వాటిని కూడా మార్పులు చేసామండి. కాదు ఈ వెపన్ కన్నా ఇటువంటి వెపన్ అయితే మనకి ఈ పరిస్థితుల్లో బాగుంటుంది. సాధారణంగా ఆర్మీ వాళ్ళకైతే ఈ వెపన్స్ బాగుంటాయి, కానీ మనకి కాదు, మనకి ఈ రకం వెపన్స్ కావాలి అని చెప్పి మార్పులు చేసుకుంటూ అట్లా ఒక్కొక్క విషయంలోనూ పెద్ద పెద్ద మార్పులు అని నేను చెప్పను, చిన్న చిన్న మార్పులు, బట్ విచ్ ఆర్ ఎక్సీడింగ్లీ ఆ పరిస్థితికి సంబంధించి చాలా అవసరమైన మార్పులు. అవి చేసుకుంటూ వచ్చేసరికి న్యాచురల్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయండి. అందుకని ఆ పట్ల నేను ఎప్పుడైతే మళ్ళీ గ్రేహౌండ్స్కి చీఫ్గా వచ్చానో అప్పుడు పట్టుకొచ్చిన చేంజెస్లో, ఎందుకంటే అంతకుముందు నేను 2ICగా అంటే నెంబర్ 2గా చేసినప్పుడు పొందిన అనుభవాలని, తర్వాత భాటి గారు వారు ఇచ్చిన ట్రైనింగ్లో తీసుకొచ్చిన మార్పులని, ప్లస్ మేము ఈ మధ్యకాలంలో చూసిన అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పులు ఏదైతే చేసామో దానికి మంచి ఫలితాలు దొరికాయి. కానీ అదే గ్రేహౌండ్స్కి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నుంచి కూడా ట్రైనింగ్ ఇప్పించారు? లేదండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దే స్పెషలైజ్ ఇన్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫార్మాట్. దానికి ఈక్వల్ మనకి వాళ్ళ ఆక్టోపస్ ఉంది. దే డూ ఇన్ మోర్ ఆఫ్ అర్బన్ సిచ్యువేషన్స్కి వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు ఫారెస్ట్ ఆపరేషన్స్కి వాళ్ళు కాదండి. దేర్ ఆర్మీలో దేర్ అదర్ ఏజెన్సీస్ ఫర్ ఇట్, బట్ డెఫినెట్లీ నాట్ NSG ఈజ్ నాట్ ఇన్ టు దిస్ ఏరియా ఆఫ్ వర్క్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream.
Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.